నమస్కారం అండి. నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తరిమెల గ్రామం నందు అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ, దండోర ఎల్లమ్మ అనే ఆమె కొడుకు అంబేద్కర్ చిన్న అనే అబ్బాయిని వాళ్ళ ఎవరైతే ఆమె వియంకురాలు ఉన్నారో ఆమె పెద్ద భార్య, ఆ కొడుకులు ఇద్దరు బెంగళూరులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి చంపినారని మాకు సమాచారం అందింది. దాని ప్రకారం మేము పై ఆఫీసర్ల ఉత్తర్వు ప్రకారం మేము మా సిబ్బంది అందరూ తరిమెల గ్రామాన్ని సందర్శించి అక్కడ వాళ్ళని విచారించినాము. కొంతమందిని అక్కడ నైబరింగ్ కొంతమంది చూసిన వ్యక్తులని మాట్లాడితే రాత్రి ఇట్లా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కేసు నమోదు చేసి విఆర్ఏతో, అక్కడ లోకల్లో విఆర్ఏ ఓబ్లేస్ అని ఉన్నాడు, అతనితో కంప్లైంట్ తీసుకొని దాని మేరకు మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని ప్రకారము విచారణలో మిగతా విషయాలు వెల్లడిస్తాం. 2 ఎకరాలని చెప్పినారు, సుమారుగా 2 ఎకరాలని తెలిసింది. అది ఆస్తి వివాదమే కారణం అన్నట్లు మాకు ప్రాథమిక విచారణలో తేలింది. ఫర్దర్ విచారణలో మిగతా విషయాలు వెల్లడిస్తాం. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ వాళ్ళ కొడుకు అంబేద్కర్ ఇద్దరు చనిపోవడం జరిగింది. అక్కడికి పాల్గొనింది కూడా వాళ్ళకు సొంతం ఆమెకు అక్క వరుస అయినటువంటి ఆమె కొడుకులే చంపినారని, ఆమె భర్తకు నల్లప్ప అనే అతను ఉన్నాడు, దండోర నల్లప్ప, ఆయనకు 2 భార్యలు, పెద్ద భార్య కొడుకులే చంపినట్లు సమాచారము ఉంది. దాని ప్రకారం మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి విచారణలో మిగతా విషయాలు వెల్లడిస్తాం. ఎల్లమ్మ కొడుకు ఏం పని చేస్తారు? ఎల్లమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచరు, ఎల్లమ్మ కొడుకు కారు డ్రైవర్గా పనిచేస్తాడని సమాచారం. దొరకరా సార్? ఇంకా దొరకలేదు. వాళ్ళ గురించి స్పెసిఫిక్గా 2 టీములు తయారు చేసి పంపించడం జరిగింది, గాలిస్తూ ఉన్నారు. తొందరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం.